సమైక్య పాలనలో తెలంగాణ పండుగలు నిరాదరణకు గురయ్యాయన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయన్ నరసింహారెడ్డి. బతుకమ్మ, బోనాల పండుగలను టీఆర్ఎస్ సర్కార్ అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. మహిళల పండుగలను వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నాయని పాల్గొన్నారు. ఉద్యోగులతో పాటు బతుకమ్మ, కోలాటమాడి సందడి చేశారు. మనం గతంలో చాలా సార్లు ప్రభుత్వాలను మొరబెట్టుకున్నాం. బతుకమ్మ పండుగను అఫీషియల్గా అనౌన్స్ చేయమని, బోనాల పండుగ అఫీషియల్గా చేయమని. బతుకమ్మ పండుగ, బోనాల పండుగ ఎక్కడ చేయరు, మన తెలంగాణనే చేస్తారు. ఇది ఆడపడుచు బోనం ఎత్తుకుంటుంది, ఆడపడుచు బతుకమ్మ ఎత్తుకుంటుంది. ఇంకే రాష్ట్రంలో చేయరు. ఆంధ్రలో అయితే ముట్టుకోరు వాళ్ళు, వాళ్ళకి తెలియదు కూడా బతుకమ్మ ఎట్లాడాలి. మనం ఉద్యమం చేసినప్పుడు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడినట్టు నాటకం ఆడినారు ఆంధ్రలో. కానీ ఇది వాస్తవంగా ఇది చరిత్రల నుంచి వస్తున్నటువంటి మన యొక్క ఈ పండుగ, బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, మన ఆడపడుచుల పండుగ. ఎక్కడ పోయినా వేల మంది మహిళలు వస్తున్నారు బతుకమ్మ ఉత్సవాలలో. ఇది చాలా సంతోషం. ఎందుకంటే మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. మహిళలను గౌరవించకపోతే సమాజాన్ని గౌరవించినట్టు కాదు. మహిళలను గౌరవించుకోవడం అంటే మన సమాజాన్ని గౌరవించినట్టు.